మన ఎకానమీని భారతదేశం 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాలు స్వతంత్ర వేడుకలను చేసుకునే సందర్భంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక దేశంగా బలపడాలి, భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఈనాడు మనం దేశ జనాభాలో 2.5% ఉన్నాం. ఈనాడు ఆర్థికంగా 5.1% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో. దాన్ని ఈ జనాభాతోని 10% పెంచాలన్న లక్ష్యంతో ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు 2047లో ఎవరుంటారో నాకు తెలీదు, కానీ మీరందరూ 2047 వరకు ప్రభుత్వంలో ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు, మీ చేతులతో పనిచేస్తారు, మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి. 2034 వరకు నేను గ్యారంటీగా ఉంటా, మిమ్మల్ని అందరినీ చూస్తానే ఉంటా. $1 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీరందరూ సహకరించాలి. 2047 మీ చేతుల్లోనే ఉంది. మీరే $3 ట్రిలియన్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి.